హాయ్ అండి. ఈరోజు మినప దోసకని పావు కేజీ బియ్యం, అలసందలు 50 గ్రాములు ఇలా మిక్సీలో వేసేసుకొని నానబెట్టినవి, సజ్జలో రవ్వ ఇది ఇవి మినపప్పు పావు కేజీ నానబెట్టుకున్నాను. ఇవి దోసకను, అవి చింతగింజల పౌడరు. ఇదిగోండి, ముందుగానే బియ్యం, అలసందలు ఇవన్నీ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, కొద్దిగా మెత్తగా పలుగ్గా. ఆ తర్వాత మనం మినపప్పు వేయాలి. అన్నీ కలిపి వేసామనుకోండి, మినపప్పు తొందరగా మెదిగిపోతాయి, ఇవి మెదగకుండా పలుగ్గా ఉంటాయి. అందుకోసమని అవి వేసుకొని సగం పడ మెదిగిన తర్వాత మినపప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా కొద్ది పలుగ్గా వేసుకోవాలి. ఆ తర్వాత సజ్జ రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత రాగులు రవ్వ, ఇది రాగి పిండితోది, ఇది ఒక 50 గ్రాములు. మెజర్మెంట్ గ్లాసులు పెట్టుకుంటే మనకు కరెక్ట్గా కొలత పడుతుంది. 1 స్పూన్ చింతగింజల పౌడరు, ఇది కూడా వేసి కలయబెట్టుకొని మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని 6 గంటలు బయట ఉంటే, మా పులియబెట్టుకుంటే కొద్దిగా 6 గంటలు బయట ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. దానికి టమాటా పచ్చడి చేస్తాను నేను. పచ్చిమిరపకాయలు 50 గ్రాములు ఎంచుకొని 100 గ్రాములు, పావు కేజీ టమాటాలు నాటి వస్తున్నాయి ఇప్పుడు, పుల్లగా ఉంటుందని పావు కేజీ వేసుకున్న. 2-3 తమలపాకులు, జీలకర్ర, వాము, ఎల్లిపాయలు ఇవన్నీ వేసుకొని, ఆ తర్వాత వేయించుకున్నవి టమాటా, పచ్చిమిరపకాయ వేయించుకొని మిక్స్ చేసుకొని, ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలియబెట్టుకొని, ఆ తర్వాత దోశ పిండి మనం వేరే గిన్నెలో వేసుకుంటే అలా పులి ఉంటుంది, వేసుకొని దోశ కొద్దిగా గట్టిగాను పలుచగా వేయండి. నేను ఎందుకంటే మీడియంగా వేసుకొని కొద్దిగా మెత్తగా ఉండేటట్టే వేసుకుంటాను నేను. పళ్ళు కొద్దిగా నవలాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు పెద్దవాళ్లకు కొద్దిగా మెత్తంగానే వేసుకోవాలి దోశ. పిల్లలకైతే కొద్దిగా పలచగాను హోటల్ దోశలాగా వేసి పెడితే పిల్లలు ఎంచగా తింటారు, వాళ్ళకి ఇష్టం అది. ఇప్పుడు మన వయసు వాళ్ళు ఏంటంటే పళ్ళు అంత గట్టిగా ఉండవు కదా, అందుకోసమని కొద్దిగా లావుగాను మెత్తగా వేసుకుంటాను నేను. ఇదిగోండి టమాటా పచ్చడి ముందు చేసి పెట్టుకున్నది. ఈరోజు టిఫిన్ ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఎప్పుడు జొన్న సంగటి ఈ మార్చి తీసుకుంటూ ఉంటా కదా, ఈ వారంలో ఇలా చేసుకున్నాను.